హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ తోటకూర కాడలతో బీరకాయ ఇగురు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజులో తోటకూర కాడలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కుమ్ముకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేసుకుని పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత తోటకూర కాడలు కూడా వేసుకుని ముందుగా ఒకసారి వీటిని ఉడికించుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఇంకొకసారి మగ్గిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపడినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసుకుని వాటర్ పోసి ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు. లాస్ట్లో కొంచెం పాలు పోసి ఉడికించుకుంటే తోటకూర కాడ బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.